హాయ్ టు ఆల్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం పారాబోలా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. జస్ట్ 2 పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. మనకి ఈ 2 పాయింట్స్ నేర్చేసుకుంటే పారాబోలా చాప్టర్ అయిపోద్ది. భయపడకూడదు, చాలా ఈజీ చాప్టర్. ఇది మనకి థర్డ్ యూనిట్ బాబు, సెకండ్ యూనిట్, యూనిట్ 2 ఇది. ఇందులో మనకి 4 స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి. మనకి యాక్చువల్లీ 8 స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి, బట్ కానీ మనకి సిలబస్లో ఇచ్చిన ఈ 4 స్టాండర్డ్ ఫామ్స్ మాత్రమే. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ y square equals to 4ax, and second one is y square equals to minus 4ax, and third one is x square equals to 4ay, and fourth one is x square equals to minus 4ay. ఈ 4 స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంకో 4 స్టాండర్డ్ ఫామ్స్ ఉంటాయి. ఫిఫ్త్ వన్ y minus k whole square equals to 4a into y minus k equals to x minus h, and the y బాబు ఇది. నెక్స్ట్ సిక్స్త్ వన్ y minus k whole square equals to minus 4a into x minus h. నెక్స్ట్ సెవెంత్ వన్ is x minus h whole square equals to 4a into y minus k. Next, eighth one, x minus h whole square equals to minus 4a into y minus k. ఇవి ఈ మనకి యాక్చువల్లీ 4 స్టాండర్డ్ ఫామ్స్ మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి. ఈ స్టార్టింగ్ 4 మాత్రమే మనకి సిలబస్లో ఉన్నాయి. మిగిలిన 4 మనకి ఈ సిలబస్లో లేవు. సో మనము ఈ 4 గురించి మనం డిస్కస్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ యొక్క షేప్ ఎలా ఉంది అంటే y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax గురించి డిస్కస్ చేస్తున్నా. ఇగో దీంట్లో షేప్ ఇగో ఇలా ఫామ్ అవుతుంది. ఇది షేప్ నేను కర్సర్ చూపిస్తున్నాను, ఇలా ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్లో ఉన్నది ఇగో ఇది పారాబోలా షేప్, ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్. దీంట్లో మనకి వర్టెక్స్ ఉంటుంది. వర్టెక్స్ ది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని నేను గ్రీన్ కలర్లో ఉంది చూడండి, ఇక్కడ నేను డాట్ చేస్తున్నాను, దాన్ని వర్టెక్స్ అంట. అది 0,0. నెక్స్ట్ ఫోకస్ అంటున్నాను కదా, ఫోకస్ ఈజ్ ద పాయింట్. ఫోకస్ ఏమవుతుంది మరి, దీన్ని ఫోకస్ అంటా నేను. ఈ పాయింట్ని ఫోకస్ అంటున్నా, ఈ పాయింట్ని. ఇది a,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. ఈ ఎక్స్ యాక్సిస్ని ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. మరి దీని యొక్క ఈ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద y వాల్యూ ఆల్వేస్ ఆర్ 0. సో y ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది టాంజెంట్ బాబు. ఈ లైన్ ఉంది కదా, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, x ఈక్వల్స్ టు 0. అండ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఇది ఇలా ఫామ్ అవుతుంది మనకి లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x ఈక్వల్స్ టు a అవుతుంది బాబు, x ఈక్వల్స్ టు a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంది, యాక్చువల్లీ దీనికి ఆపోజిట్లో ఉంటుంది డైరెక్ట్రిక్స్. ఇది మనకి ఈ గ్రీన్ కలర్లో ఉన్న లైన్ ఉంది కదా, వేరే కలర్ తీసుకుందాం. సరే, దీన్ని డ్రా చేద్దాం. దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్రిక్స్ అంటాం, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటాం. సో x ఈక్వల్స్ టు మైనస్ a, x ఈక్వల్స్ టు మైనస్ a అవుతుంది. అది x ఈక్వల్స్ టు మైనస్ a. నెక్స్ట్ ఏమన్నాడు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ప్రతిదానికి 4aగా ఉంటుంది, 4a ఉంటుంది. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. వర్టెక్స్ అన్నాం, వర్టెక్స్ 0,0. ఫోకస్ అంటున్నాడు a,0. ఇగో దీన్ని ఫోకస్ అంటున్నాం మనం. కలర్ చేంజ్ అవుతుంది చూడు, గ్రీన్ కలర్. అది ఫోకస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x ఈక్వల్ 0. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x ఈక్వల్స్ a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ మైనస్ a. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a.
సో వీటితో పాటు మనకి సెకండ్ స్టాండర్డ్ ఫామ్ ఉంది. సెకండ్ స్టాండర్డ్ ఫామ్ y square equals to minus 4ax. y square equals to minus 4ax. సో మరి దీని యొక్క షేప్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇగో నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఎల్లో కలర్ ఇది మనకి కలర్ చేంజ్ అవ్వట్లేదు. ఇది నేను డ్రా చేస్తున్నా చూడండి. ఇది మనకి షేపు ఇలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇది y ఈక్వల్ టు ఎక్స్ యాక్సెస్కి పాజిటివ్ సైడ్, ఎక్స్ యాక్సెస్కి పాజిటివ్ సైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్కి నెగిటివ్ సైడ్ వస్తుంది. ఇది మైనస్ ఉంది కాబట్టి దీని యొక్క వర్టెక్స్ ఏమవుతుంది అంటే ఏమవుతుంది 0,0. నెక్స్ట్ ఫోకస్ ఏమవుతుంది మరి ఫోకస్ -a,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ సేమ్ ఉంటుంది, y ఈక్వల్స్ 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x ఈక్వల్స్ 0 సేమ్ ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ x ఈక్వల్స్ -a అవుతుంది ఇది. నెక్స్ట్ లాటస్ రెక్టమ్ ఫోకస్ ఇగో దీని గుండా పోయే పాయింట్ని మనము ఇది ఫోకస్ అవుతుంది, ఇది డైరెక్ట్రిక్స్ అవుతుంది. ఆపోజిట్ సైడ్లో చేంజ్ అయిపోతాయి మనకి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు a అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a అవుతుంది. ఇవి మనకు కావాల్సిన పాయింట్స్. వీటితో పాటు మనకి ఇంకో 2 స్టాండర్డ్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థర్డ్ స్టాండర్డ్ ఫార్మ్ x² ఈక్వల్స్ టు 4ay. దీని షేప్ ఇగో ఇలా వస్తుంది మనకి. ఇది షేప్ ఇలా వస్తుంది. ఈ పాయింట్ ఫోకస్ అవుతుంది. ఇది దీని యొక్క డైరెక్ట్రిక్స్ ఆపోజిట్ సైడ్లో ఇక్కడ డైరెక్ట్రిక్స్ అనే పాయింట్ ఉంటుంది మనకి ఫోకస్. వీటి గురించి రాద్దాం. వర్టెక్స్ రాద్దామా ఇప్పుడు దీనికి. వర్టెక్స్ ఏంటి మరి వర్టెక్స్ ఈక్వల్స్ టు దీనికి కూడా సేమ్ ఆరిజినే వర్టెక్స్ అవుతుంది 0,0. ఆరిజినే 0,0. ఫోకస్ ఏమవుతుంది చెప్పండి. ఈ పాయింట్ కదా రెడ్ కలర్ పాయింట్, ఇది మనకు కావాల్సిన పాయింట్. ఏమవుతుంది 0,0,a. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అనేది y యాక్సిస్ ఇక్కడ. సో x ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y ఈక్వల్స్ 0 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది నేను డ్రా చేస్తున్నా చూడండి. ఇది కావాల్సిన మనకు లాటస్ రెక్టమ్. ఇది లాటస్ రెక్టమ్. సో ఇది y ఈక్వల్స్ టు a అవుతుంది. ఇది y ఈక్వల్స్ టు a. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y ఈక్వల్స్ టు -a అవుతుంది. ఇది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a ఉంటుంది. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టాండర్డ్ ఫామ్ చూద్దాం. ఇక ఫోర్త్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది మరి x² ఈక్వల్స్ టు -4ay. y యాక్సిస్కి నెగిటివ్ సైడ్ అన్నమాట. సో వర్టెక్స్ 0,0 అవుతుంది. దీనికి కూడా ఫోకస్ ఏమవుతుంది అంటే 0,-a అవుతుంది ఫోకస్. నెక్స్ట్ ఏమన్నాడు ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది y ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇది కూడా సేమ్ x ఈక్వల్స్ 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y ఈక్వల్స్ 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ y ఈక్వల్స్ టు -a అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ -a అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y ఈక్వల్స్ టు +a అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4a అవుతుంది. వీటి మీద మనము ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ప్రాబ్లమ్స్ కంటే ముందు ప్రాబ్లమ్సే చూద్దాం. ప్రాబ్లం డిస్కస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ప్రాబ్లం ఫైండ్ ద వర్టెక్స్, ఫైండ్ ది vertex, focus, equation of axis,
equation of axis, length of lotus rectum, length of equation of axis, length of lotus rectum, shortcut lo rastunna LR ante lotus rectum, and equation of lotus rectum, equation of lotus rectum, TV, equation of lotus rectum of the parabola, y square equals to 32x, y square equals to 32x. ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని మనము దీని నుండి ఏని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ నేను కలర్ చేంజ్ చేద్దాం. y square equals to 4ax, యాక్చువల్లీ y square equals to 4ax ఉంటుంది కదా, 4తో మల్టిప్లై చేయగా 4 8 వస్తుంది. చూడండి, కంపేర్ చేస్తే comparing with y square equals to 4ax. సో హియర్ a వాల్యూ ఈజ్ 8. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాయింట్స్ రాద్దాం ఒక్కొక్కటి. ఏంటది? వర్టెక్స్ ప్రతి మోడల్లో మనం నేర్చుకున్నది ప్రతి దానికి 0,0 సెంటర్ పాయింట్ అన్నమాట, ఆరిజిన్ అన్నమాట అది. సో నెక్స్ట్ ఫోకస్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ షేప్ ఎలా అవుతుందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఈ షేప్ అవుతుంది ఫోకస్. ఇగో ఇక్కడ ఉంటుంది ఫోకస్, ఎక్స్ యాక్సిస్కి పాజిటివ్ సైడ్ కాబట్టి a,0, మరి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 8,0. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి చెప్పండి నాకు. ఇక థర్డ్ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కాబట్టి y = 0. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ లోటస్ రెక్టమ్. లోటస్ రెక్టమ్ అనేది ఇలా ఫామ్ అయింది కదా, x = a. సో x = 8. సో x - 8 = 0. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూద్దామా. సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏమన్నాడు అసలు? ఏమడుగుతున్నాడు? లెంత్ ఆఫ్ లోటస్ రెక్టమ్. లాస్ట్ పాయింట్ లెంత్ ఆఫ్ లోటస్ రెక్టమ్. ప్రతి దానికి 4a కాబట్టి 4 × a అంటే 8. సో 32. దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో మోడల్ తీసుకుందాం, ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. y square equals to -16x అన్నాడు. కలర్ చేంజ్ చేసుకుందాం, మనకి క్లారిటీ ఉంటుంది. దీన్ని నేను కంపేర్ చేస్తున్నాను. దేంతో కంపేర్ చేద్దామంటే y square equals to -4 × x. 4 4s are 16. Comparing with y square equals to -4ax. So here a value is 4. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ షేప్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇలా చిన్నగా గీసుకోండి. నాకు డ్రా చేయరాలేదు. ఇక్కడ టచ్ అయ్యింది, ఫోకస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సినవి చూద్దాం. ఫోకస్ ఫస్ట్ వర్టెక్స్ కావాలి కదా. వర్టెక్స్ ఈక్వల్స్ టు ఆల్వేస్ 0,0. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది? ఫోకస్ ఏంటి? ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇగో ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఏమైంది మరి? -a,0 కదా. సో -a,0. సో -a వాల్యూ 4,0. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? ఫోకస్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. థర్డ్ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అనేది యాక్సిస్ కాబట్టి y = 0. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ లోటస్ రెక్టమ్. ఇగో ఇది కాబట్టి ఇది లోటస్ రెక్టమ్. x = -a, అది x = -4, x + 4 = 0.
నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటి, లెంత్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్ అనేది దీనికి ఆపోజిట్ సైడ్లో ఫామ్ అయింది. ఇగో ఇలా ఇక్కడ పాయింట్ ఏమైంది, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అయింది ఇది. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ఈక్వల్స్ టు 4, ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్స్ టు 4a ఈక్వల్ 4 into 4 ఇట్ ఈక్వల్స్ టు 16 వస్తుంది మనకి ఆన్సర్ 16. నెక్స్ట్ ఇవి మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్. ఇంకొక ఫార్ములా నోట్ చేసుకోండి. నోట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి పారాబోలాలోనే కాదు, ఎలిప్స్లో వస్తుంది, హైపర్బోలాలో కూడా ఫార్ములా వస్తుంది. టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా whose focus and directrix are given. సో దీని ఫార్ములా ఏంటంటే x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ax ప్లస్ by ప్లస్ c హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని మీద మనం ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా equation of the parabola whose focus is the point, whose focus is the point minus 4 comma 3 and directrix is x plus y minus 2 equals to 0. సో సొల్యూషన్ చూద్దాం, జాగ్రత్తగా వినాలి. సొల్యూషన్ given point focus x1 comma y1 equals to minus 4 comma 3 and directrix is the line directrix x plus y minus 2 equals to 0. Equation of the parabola x minus x1 whole square plus y minus y1 whole square equals to ax plus by plus c whole square divided by a square plus b square. యాక్చువల్లీ ఇవి ఫార్ములాస్ ఎక్కడి నుంచి మనకి వస్తాయంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్స్ టు 1, దీని నుండి ఎస్పీ ఈక్వల్స్ టు పిఎం అయిపోద్ది అన్నమాట. ఇది ఈ వాల్యూ ఈ 1 అయితేనే మనకు పారాబోలా అయింది. దీని నుండి మనకు ఫిగర్లో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములా క్రియేట్ చేస్తాం. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ మైనస్ x1 వాల్యూ minus 4 whole square plus y minus 3 whole square equals to వాడు ఇచ్చిన డైరెక్ట్రిక్స్ని సేమ్ అలానే రాసేసేయండి. ఇచ్చిన డైరెక్ట్రిక్స్ ఉంది కదా, దాన్ని అలానే సేమ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ అయిద్ది అన్నమాట 1, y యొక్క కోఎఫిషియంట్ b అన్నమాట. ఇది c ఈక్వల్స్ టు -2 అన్నమాట. సో 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ దీన్ని క్యాలిక్యులేషన్ చేసేస్తే మనకి ఆన్సర్ అయిపోద్ది అన్నమాట. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్
y minus 3 whole square equals to x plus y minus 2 whole square divided by 2. ఈ 2 నేను ఇటు రాస్తున్నాను. 2 into a plus b whole square. a plus b whole square equals to a square plus b square plus 2ab. a minus b whole square equals to a square plus b square minus 2ab. a plus b plus c whole square. Most important formula, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. So a plus b whole square, x square plus 4 square plus 2 into x into 4 plus y square plus 3 square minus 2 into y into 3, it equals to a plus b plus c whole square, x square plus y square plus of minus 2 whole square plus 2 into x into y plus 2 into y into 1 నా మనకి ఇచ్చింది వాల్యూ 2 ఇచ్చాడు. సో minus 2 plus 2 into minus 2 into x. ఇదంతా డివైడెడ్ బై లేదు కదా, దీన్ని ఇటు పంపించేసాను నేను. ఇది లేదు, ఒక్క నిమిషం, ఇది లేదు బాబు. నెక్స్ట్ 2 into x square plus 16 plus 8x, 2 4s are 8x plus y square plus 9 minus 6y equals to x square plus y square plus 4 plus 2xy minus 4y minus 4x. మొత్తాన్ని ఇటు పట్టుకొద్దాం. 2తో మల్టిప్లై చేస్తా దీన్ని. 2x square plus 32 plus 16x plus 2y square plus 18 minus 12y minus x square minus y square minus 4 minus 2xy plus 4y plus 4x equals to 0. నెక్స్ట్ ఫస్ట్ x స్క్వేర్ని రాద్దాం. 2x square 2x square minus x square నెక్స్ట్ y square రాద్దాం. 2y square minus y square plus y square. నెక్స్ట్ xy రాద్దాం. minus 2xy. నెక్స్ట్ x టర్మ్స్ 16x plus 4x plus 20x. y టర్మ్స్ రాద్దాం. y minus 12x plus 4x minus 8y. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 32 plus 18, 50 minus 4, 46 plus 46 equals 0. This one is the answer. ఇదే విధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి. మీరు కొద్దిగా జాగ్రత్తగా వింటే పారాబోలా ఆలో ఇవే ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.